హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండల బాగా మండిపోతుంది, చాలా మంది ఏసీలు తీసుకుంటున్నారు. అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాము. ఒకవేళ మీరు ఏసీ కొనాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే. కంపల్సరీగా ఈ వీడియో మొత్తం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో చూసినట్లయితే మీరు ఏసీ తీసుకోవాలా వద్దా, ఎలాంటి ఏసీ తీసుకోవాలి, అలాగే ఎంత రేటింగ్ ఉన్న ఏసీ తీసుకోవాలి, మీ ఎంత టన్ ఉన్నటువంటి ఏసీ తీసుకోవాలి, అలాగే పవర్ కన్జంప్షన్ తక్కువ రావాలంటే ఏం చేయాలి, అలాగే ఏసీ తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆన్లైన్లో తీసుకోవాలా ఆఫ్లైన్లో తీసుకోవాలా, ఇలాంటి వాటన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ ఉంచుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అసలు ఏసీ ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏసీ ఎవరైనా తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఓన్ హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 100% ఏసీలు తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మినిమం ఒక 5 years అన్నా సరే అదే ఇంట్లో ఉన్నట్లయితే కంపల్సరీ ఏసీ తీసుకోండి. లేదు మేము 1 yearకి ఒకసారి లేకపోతే 6 monthsకి ఒకసారి ఫ్రీక్వెంట్గా షిఫ్ట్ అవుతామంటే మాత్రం ఏసీ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే దానివల్ల చాలా ఖర్చు అవుతుంది. అంటే మీరు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ జర్నీలో కానీ లేకపోతే ఏదన్నా సిలిండర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే కండెన్సర్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సో దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. రిపేర్ చేయించాలన్నా కానీ కొనాలన్నా కానీ ఎక్కువ కాస్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు వచ్చే ఏసీలన్నీ కూడా R32 సిలిండర్తో వస్తున్నాయి కాబట్టి మీకు గ్యాస్ ఫిల్లింగ్ కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అంటే మీరు ఏసీ కొన్న ఖర్చు కంటే ఈ ఇన్స్టాలేషన్కి లేకపోతే షిఫ్టింగ్ అటు ఇటు మూవ్ చేయడానికి లేకపోతే గ్యాస్ ఫిల్లింగ్కి దీని ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. సో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఒకవేళ ఫిక్స్డ్గా ఒక మంచి ఇల్లు చూసుకోండి. రెంట్కి ఏదైనా ఇల్లు తీసుకునే ముందు ఫిక్స్డ్గా ఉండేలా చూసుకోండి. ఒక 5 years మినిమం అయినా ఉండండి. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు అన్ని ఏసీలకి ఒక 5 years వరకు వారంటీ ఇస్తుంది. ఈ 5 years వరకు అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఆన్లైన్లో తీసుకున్నట్టయితే 1 year లేకపోతే 2 years అలా వస్తుంది అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏ రూమ్కి ఏ ఏసీ కావాలి. జనరల్గా 8x8 కానీ లేకపోతే అంటే రూమ్ సైజ్ 8x8 కానీ 9x9 కానీ 10x10 వరకు అయితే మీరు మ్యాక్సిమం 1 ton ఏసీ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ హాల్ అనుకోండి, హాల్ అయితే మాత్రం 1.5 ton అయితే తీసుకోవాలి. ఎందుకంటే రూమ్ సైజ్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి కూలింగ్ అనేది అటు ఇటు ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి 1.5 అయితే కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. లేదా ఎక్కువ కావాలంటే 2 ton తీసుకున్నా పర్లేదన్నమాట. నెక్స్ట్ ఇంకా పవర్ కన్జంప్షన్ వచ్చేసి 5 star తీసుకోవాలా లేకపోతే 3 star తీసుకోవాలా లేకపోతే 4 star తీసుకోవాలా అనేది డౌట్స్ ఉంటాయి అనమాట. సో ఒకవేళ మీకు చిన్న రూము పర్లేదు, మాకు 1 ton ఏసీ చాలు, మేము కన్జంప్షన్ తక్కువ చేస్తామనుకుంటే మీరు 3 star అయితే తీసుకోవచ్చు. లేదు మేము ఎక్కువ కూలింగ్ కావాలి, మాకు ఎక్కువసేపు యూజ్ చేస్తామంటే మాత్రం కంపల్సరీగా 5 starకి అయితే వెళ్ళండి. నా రికమెండేషన్ ఏంటంటే 1.5 5 star రేటింగ్ అయితే తీసుకోండి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు. లేదా తక్కువ ప్రైజ్లో కావాలనుకుంటే 1 ton 5 star రేటింగ్ కానీ లేకపోతే 1 ton 3 star రేటింగ్ అయితే తీసుకోండి అనమాట. ఇంకోటి ఎందుకు చెప్తున్నానంటే కంపల్సరీగా 5 star రేటింగ్ ఎందుకు తీసుకోవాలని చెప్తున్నానంటే మనకి ప్రజెంట్ ఫ్యూచర్లో ఏసీ వాడకం అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఒక 10 years బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో కూలింగ్ చాలా ఎక్కువ ఉండేది అనమాట. అంటే అసలు ఫ్యాన్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, అంత చల్లగా ఉండేది ఇక్కడ వాతావరణం. కానీ రాను ఏమవుతుంది, హీట్ ఎక్కువైపోతుంది. ఏపీకి మన హైదరాబాద్కి పెద్ద డిఫరెన్స్ అయితే కనపడట్లేదు. అక్కడ ఎంత వేడి ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం చెట్లను నరికేశారు, కొండలు కూడా మొత్తం బాగా కొట్టేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు. సో టెంపరేచర్ అనేది అక్కడ సేమ్ ఉంటుంది అనమాట. సో దానివల్ల 5 star రేటింగ్ అయితే వెళ్ళండి. ఎక్కువ కన్జంప్షన్ చేస్తారు కాబట్టి, అంటే ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో 5 star రేటింగ్ అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్లో తీసుకోవాలా ఆన్లైన్లో తీసుకోవాలా. సో చాలామంది ఏంటంటే ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఆఫ్లైన్లో తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఎక్కడ తీసుకున్నా పర్లేదు, కానీ మీకు ప్రైస్ అనేది తక్కువగా ప్రైస్ పడాలి. అలాగే దానికి ఇచ్చేటువంటి వారంటీ కూడా ఎక్కువ సంవత్సరాలు రావాలి. అంటే మీకు మ్యాక్సిమం ఆన్లైన్లో తీసుకున్నట్లయితే వారంటీ అనేది కొంచెం తక్కువ వస్తుంది. అంటే 1 year 2 years అలా వస్తుంది. 5 years అయితే ఇవ్వరు అనమాట. అంటే నేను చూసిన వాటిలో ఎక్కువ 5 years అనేది వారంటీ ఆన్లైన్లో ఎక్కువ రావు, కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే వస్తుంది. మీరు ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీకు కంప్రెసర్కి వారంటీ ఎంత ఇస్తున్నారు, అలాగే ఓవరాల్గా ఆ పార్ట్స్కి అంతా మొత్తాన్ని కలిపి ఎంత వారంటీ ఇస్తున్నారు, దాన్ని బట్టి మీరు తీసుకోండి అనమాట. ఆఫ్లైన్లో మీకు 5 years వారంటీ అలాగే 10 years కంప్రెసర్ వారంటీ కనుక ఇస్తే మీరు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో కనుక అలాగే ఇస్తే మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు అనమాట. అలాగే ప్రైస్ విషయంలో కూడా జాగ్రత్త చెక్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో తక్కువ పడుతుందా ఆఫ్లైన్లో తక్కువ పడుతుంది. అలాగే షోరూమ్కి వెళ్ళండి, లేకపోతే ఆన్లైన్లో మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఒకసారి చెక్ చేసుకోండి. రెండింటికి డిఫరెన్స్ చెక్ చేసుకోండి ఎక్కడ తక్కువ వస్తుంది. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మనకి ఆఫ్లైన్లో ఎక్కువ పడుతుంది తక్కువ పడుతుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎక్కడ బెటర్గా ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి పర్చేజ్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఏసీ కొన్నాం కదా, కొన్న తర్వాత ఇన్స్టాలేషన్ అయిపోతుంది, వాడతాం. సో మనకి కరెంట్ బిల్ తక్కువ రావాలన్నా కానీ లేకపోతే ఏసీ లాంగ్ రన్ ఎక్కువ ఉండాలి అంటే కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ చాలా నీట్గా ఉంచుకోండి.
అలాగే ఎప్పుడు కూడా డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. అలాగే ఫిల్టర్స్ వచ్చేసి మంత్లీ వన్స్ తీసి క్లీన్ చేసుకుంటూ ఉండండి. అలాగే మనకి రూమ్లో ఐరన్ అల్మరాస్ ఉంటాయి అంటే ఐరన్ బీరువాస్ ఉంటాయి కదా, సో వాటిని మ్యాక్సిమం ఉండకుండా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఐరన్ ఐటమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మనకి కూలింగ్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది మొత్తం, ఓకేనా. అంటే ఐరన్కే వెళ్ళిపోద్ది అనమాట. దానివల్ల మనకి కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఐరన్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఒకవేళ ఉన్నా కానీ కర్టన్స్ లాంటి మనకి బీరువాల పైన కర్టన్స్ అలాగే యూజ్ చేసుకుంటే కొంచెం సేవ్ అవుతుంది అనమాట పవర్ బిల్లు. అలాగే మనకి మ్యాక్సిమం కూలింగ్ అనేది బయటకు పోకుండా ప్లాన్ చేసుకోండి. చిన్న చిన్న హోల్స్ ఏదైనా సరే మొత్తం ఓవరాల్గా కంప్లీట్గా క్లోజ్ చేసేయండి. అలా ఉంటేనే మనకి కూలింగ్ ఎక్కువసేపు ఉంటుంది రూమ్లో, కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా 2 మంత్స్కి లేకపోతే 3 మంత్స్కి ఒకసారి ఫిల్టర్స్ చేసి నీట్గా వాష్ చేసుకోండి. లేకపోతే ఫ్రీ సర్వీస్ ఉంటే మాత్రం 100% యూజ్ చేసుకోండి. అలాగే మీరు ఏసీ యూజ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్ అయితే వేయకండి అసలు. ఎందుకంటే మీరు ఫ్యాన్ వేసినట్లయితే ఆల్రెడీ డే మొత్తం మీద ఎండ్లో బాగా హీట్ అయి ఉంటుంది బిల్డింగ్. సో మీరు ఫ్యాన్ వేయడం వల్ల ఆ వేడి అనేది కింద దిగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఫ్యాన్ ఏసీ వేస్తే యూజ్ ఉండదు అనమాట. సో వేడి అనేది అలాగే రూమ్ కింద దిగుతూ ఉండేది, కూలింగ్ ఎక్కువ కావాల్సి వస్తుంది, అంటే కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఓకేనా. ఒకవేళ ఫ్యాన్ ఆన్ చేసినా సరే మీరు 1లో అలా 1 కానీ 2లో కానీ అలా పెట్టుకోండి, తక్కువ తిరిగేలా పెట్టుకోండి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.